భారతీయ గురు పరంపర సమున్నతమైనది. ఆధ్యాత్మికతకు సమాజ సేవను మేళవించి గురు సన్నిధానాలు దివ్య దీప్తులై మన దివ్యధాత్రిలో ప్రకాశిస్తున్నాయి. వర్ణ వర్గ విచక్షణ లేకుండా దైవం సృజించిన సమస్త మానవాళి సరిసమానమనే సమతా సూత్రాన్ని మన గురువులు ప్రతిపాదించారు. మన కంటికి కనిపించే జగత్తును చూసి ఇదే సత్యం, శాశ్వతమని భ్రమించడం పొరపాటు. సర్వత్రా వ్యాపించి ఉండే పరమాత్మ దివ్య చైతన్యాన్ని, ఆ చైతన్యం అందించే చేతనత్వాన్ని గుర్తించడమే మానవ జీవిత లక్ష్యం కావాలి. ఆ పరమ లక్ష్యాన్ని మన చేత దర్శింపచేయడానికి గురుశిఖామణులెందరో దారిదీపాలై వెలుగొందారు. ఎవరికి వారు తమకు భగవంతుడికి ఏమాత్రం తేడా లేదనే విషయాన్ని తెలుసుకోగలగడమే ఆత్మజ్ఞానం. అందుకు కావలసిన జ్ఞానాన్ని అందించేది గురువే. ఈ కలియుగంలో ప్రతి వ్యక్తిలో దైవశక్తి, అసురశక్తి కలిసిపోయి ఉంటాయి. వాటిలో అసురశక్తిని తొలగించి దైవశక్తిని మానవత ద్వారా ఉద్దీపింపచేసే దివ్యజ్ఞాన స్వరూపుడే గురువు. శివుడే సర్వేశ్వరుడు, శివుణ్ణి మించిన దైవం లేడు అనే శివతత్వ ప్రచారాన్ని చేస్తూ మనుషులందరూ ఒక్కటే, వారి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు, అందరిలోనూ ఉన్నది శివత్వమే అని చాటి చెప్పిన మార్గనిర్దేశకుడు గురువు బసవేశ్వరుడు. దేహమే దేవాలయం, శ్రమను మించిన సౌందర్యం లేదు, పనిలోనే పరమాత్మ ఉనికిని వెతుక్కోవాలి. భక్తి అంటే సత్ప్రవర్తనను కలిగి ఉండటమే. ఆధ్యాత్మిక చింతన అంటే సాటివారికి చేయూత అందించడమే. దైవభక్తి అనేది పైకి ప్రదర్శించేది కాదు, అది సమాజ సేవలో ప్రస్ఫుటం కావాలి. ఇలాంటి విశ్వశ్రేయో సద్భావనా సూత్రాల్ని ప్రతిపాదించి జనబాహుళ్యానికి చేరువైన అభ్యుదయ గురువు సమతావాది బసవేశ్వరుడు. కన్నడ నాట వీరశైవ సంప్రదాయాన్ని లింగాయత్గా వ్యవహరిస్తారు. శివత్వమంటే సమానత్వంగా వీరశైవ సంప్రదాయం భావిస్తుంది. ఆ భావనలకు సాకార స్వరూపమే సిద్ధగంగా మఠం. బసవేశ్వరుడు ప్రబోధించిన సూత్రావళికి అనుగుణంగా లింగాయత్ సంప్రదాయం స్థిరపడింది. పలువురు తెలుగు కవులు బసవన్నను ప్రశంసించారు. సహజ కవి పోతనామాత్యుడు తన వీరభద్ర విజయంలో బసవన్నని స్తుతించడమే కాదు, బసవని వచనాల్ని అనుసరించాడు. కలియుగమ్మున కళ్యాణ కటక నగరి నాదు భక్తుండ బసవరనాథుడొకండు అని శ్రీనాథ కవి సార్వభౌముడు బసవన్నను స్తుతించాడు. శరీరమే కైలాసమని చాటి చెప్పిన బసవన సంప్రదాయాలకు ఆలంబనగా సిద్ధగంగా మఠం స్థాపితమయ్యింది. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులోని సిద్ధగంగ మఠాన్ని 15వ శతాబ్దంలో బసవేశ్వర సంప్రదాయాల్ని అనుసరించే గోశాల సిద్ధేశ్వర స్వామి స్థాపించారు. బసవేశ్వరుడి మార్గంలో సుప్రతిష్ఠితమైన శూన్య సింహాసన మార్గం పట్ల ఆకర్షితులై ఆయన లోక కళ్యాణం కోసం పాటుపడ్డారు. తన గురువైన నిరంజన సద్గురు ఆశీస్సులతో ఆయన పీఠాధిపత్యం వహించారు. ఒకసారి సిద్ధేశ్వర స్వామి తన శిష్యులలో ఒకరి దాహార్తిని తీర్చేందుకు తన చేతిలోని దండంతో ఓ రాతి మీద కొట్టారంటారు. వెంటనే ఆ రాయి నుంచి జలధార ఉబికి వచ్చిందని పేర్కొంటారు. ఆ పాతాళ గంగే శివగంగగా, దివ్యతీర్థంగా, సిద్ధగంగగా ఖ్యాతిగాంచింది. దివ్య జలధార ప్రవహించిన సిద్ధస్థలి కనుక సిద్ధగంగ సన్నిధి అని ఆ ప్రాంతానికి పేరు స్థిరపడింది. ఆ పేరును సార్థకం చేస్తూ శతాబ్దాలుగా ఆ దివ్య సన్నిధానం
వైభవ ప్రాభవాలతో తేజోమయమైంది. మహామహిమాన్వితమైన ఆ ప్రదేశంలో ఆవిష్కారమైన ఆధ్యాత్మిక సంస్థ శ్రీ సిద్ధగంగా మఠం. ఎందరో నిష్కామ్య తపోధనులు, యతీశ్వరులు, సాధు సంపన్నుల పాదస్పర్శతో సిద్ధగంగా మఠం పవిత్రీకృతమయ్యింది. ప్రస్తుతం సిద్ధగంగ మఠ అధిపతిగా సిద్ధలింగ స్వామీజీ వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో శివకుమారస్వామి దివ్య ఆశీస్సులతో మఠం కార్యకలాపాలు సజావుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ಕರ್ನಾಟಕ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಮಠಗಳಿಗೆ ತನ್ನದೇ ಆದಂತಹ ಮಹತ್ವ ಇದೆ. శివకుమార్ మహాస్వామీజీ వారు కర్ణాటక ఇతిహాసంలో పరంపరలో తనదైన ముద్ర వేశారు. తన జీవిత పర్యంతం ఎన్నో విశిష్ట సేవలు చేశారు. బసవ సాంప్రదాయాన్ని, విలువల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టి ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, వైద్య, విజ్ఞాన కేంద్రాల్ని నెలకొల్పి సిద్ధగంగ మఠాన్ని, బసవ సాంప్రదాయాన్ని విశేష రీతిలో పరివ్యాప్తం చేసిన శివస్వరూపులు. వారి పరంపరను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో పయనిస్తూ వారి శిష్య బృందం, ఉత్తరాధికారులందరూ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. దేశం నలుమూలల్లో మఠ పరివ్యాప్తికి, బసవ సూత్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తున్నారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి తపస్సు, ధ్యానం, సేవలు చేస్తూ తమ తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు. ఈ క్షేత్ర విశిష్టతను అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ತೋಟದ ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರರು ಎಲ್ಲ ಕಡೆ ಸಂಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ. సిద్ధగంగ మఠానికి విశ్వవిఖ్యాతిని ఆర్జింపచేశారు శివకుమారస్వామి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా మాగడి తాలూకా వీరపుర గ్రామంలో 1907 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన శివన్న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గంగమ్మ, హొన్నప్ప. తుముకూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. బెంగళూరు సెంట్రల్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం జరిగింది. 1930వ సంవత్సరంలో ఉద్దాన శివయోగి శివకుమార్కి సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారు. తన ఉత్తరాధికారిగా శివకుమారస్వామిని ప్రకటించారు. 1941 సంవత్సరంలో శివకుమారస్వామి సిద్ధగంగ మఠం పీఠాన్ని అధిరోహించారు. శివకుమారస్వామి నిరంతర కర్మయోగి, క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక సైనికుడు. మానవత, ప్రేమ, నిజాయితీ, పేదల పట్ల సానుభూతి, దీనుల పట్ల ఆదరణ, అనాథల పట్ల ఆప్యాయతల్ని కనబరిచేవారు. కన్నడ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో స్వామీజీకి అపారమైన పాండిత్యం ఉండేది. లింగాయత్, వీరశైవ మతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన కీలక భూమిక పోషించారు. నడదడువ దేవరు అంటే నడిచే దైవంగా ఆయన ఖ్యాతిగాంచారు. దేహమే ఆత్మ అనే భావనతో అయితే నేను పరమాత్మకు దాసుడను, జీవుడే ఆత్మ అనే భావనతో అయితే నేను పరమాత్మలో అంశను, నాకు పరమాత్మకు అభేదం అనే భావనతో నేనే పరమాత్మను అనేది నా నిశ్చిత అభిప్రాయం అని ప్రతి బసవేశ్వర సంప్రదాయవాది భావిస్తారని శివకుమారస్వామి పేర్కొన్నారు. ధనం, భూమి, సంపద, బంధువులు అని ఎందుకు పాకులాడతారు? ఈ శరీరం వదిలినప్పుడు అవేవీ వెంటరావు కదా. అయితే ఈ సత్యం అందరికీ తెలుసు. అయినా ఆ సత్యాన్ని తమ అజ్ఞానపు పొరల్లో నిక్షిప్తం చేసి తాపత్రయాలనే ఎండమావుల పట్ల పరుగులు పెడుతూనే ఉంటారు అని స్వామీజీ పేర్కొన్నారు. శరీరం కైలాసం అని లింగాయత్ల ప్రగాఢ నమ్మకం. అలాంటి పవిత్ర కైలాసాన్ని వృధా ప్రేలాపనలతో, లౌకికపరమైన లాలసతో నిస్తేజం చేయకూడదనేది శివకుమారస్వామి ప్రబోధం. తనను తాను ఉద్ధరించుకున్నవాడు తన సన్నిధిలోనే ఇతరుల్ని తరింపచేస్తాడు. ఇందుకు సిద్ధగంగా మఠం ప్రత్యక్ష ఉదాహరణ. విద్యాదానం మహాదానం అంటారు. విద్యను అందించడానికి మించిన దాతృత్వం లేదనేది వేదవాక్కు.
ఎన్ని సంపదలిచ్చినా, ఎంత ఆహారం పెట్టినా, ఎన్ని భూరి విరాళాలు సమర్పించినా విద్యను అందించడానికి సాటి రావు. అందుకే సిద్ధగంగ మఠం అధిపతి శివకుమారస్వామి విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయన స్థాపించిన విద్యాలయాల్లో ఏటా వేలాది మంది విద్యార్థులు ఉచితంగా విద్యాభ్యాసం చేస్తూ ఆపై ఉద్యోగ ఉపాధి రంగాలలో తమ కాళ్లపై తాము నిలదొక్కుంటున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తున్నారు. పీఠాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టినది మొదలుగా పిల్లలకు విద్యను అందించి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటమే లక్ష్యంగా చేసుకున్నారు. శతాధిక వృద్ధుడైన ఆయన తన పండు వయసులో సైతం ఉత్సాహంగా యువతరానికి మార్గనిర్దేశనం చేశారు. తన జీవన పర్యంతం విద్యావ్యాప్తికి కృషి చేశారు. ప్రతినిత్యం 18 గంటల పాటు పనిచేస్తూ ముందు తరాలకు ఆయన ఆదర్శమూర్తిగా నిలిచి కర్మయోగిగా సాకారమయ్యారు. సిద్ధగంగ మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులంలో సంవత్సరానికి 8,000 మంది విద్యార్థులు ఉచితంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి కళాశాలల్లో సాంకేతిక విద్యలతో పాటు సంస్కృత విద్యకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించారు. అంధబాలల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను నడుపుతున్నారు. వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ఆధునిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి తెచ్చారు. 132 విద్య మరియు వృత్తి నైపుణ్య శిక్షణా సంస్థల్ని ఆయన స్థాపించారు. వీటిలో నర్సరీ పాఠశాల నుండి ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ మరియు వృత్తిపరమైన శిక్షణా కళాశాలలు ఉన్నాయి. కుల, మత, ప్రాంతరహితంగా పిల్లలందరూ ఈ విద్యాలయాల్లో చేరవచ్చు. ఉచిత విద్య, ఆహారం, వసతి అనగా త్రివిధ దాసోహ సౌకర్యాలను విద్యార్థులకు అందిస్తున్నారు. ఆశ్రమాన్ని సందర్శించే భక్తులకు మఠంలో ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. నిత్యం వందలాది మంది యాత్రికులు మఠాన్ని సందర్శించి శుచికరమైన, రుచికరమైన భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కాయకమే కైలాసం, శ్రమయే దైవం, పనియే సాధన, కర్మయే దైవస్వరూపం. పని దైవారాధనతో సమానం. పనిని, కర్మను, కర్తవ్యాన్ని విస్మరించి దైవాన్ని షోడశోపచారాలతో పూజించినంత మాత్రాన ఆ దైవకృప లభించదు. కర్తవ్య దీక్షతో మున్ముందుకు సాగిపోయే వారినే పరమాత్మ సైతం ఇష్టపడతాడు అనేవారు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి. పనియే సాధన అనే సూత్రాన్ని లక్ష్యంగా, ప్రాతిపదికగా చేసుకున్న ఆధ్యాత్మిక పీఠం సిద్ధగంగ. నిర్వహించే పనిలోనే దైవాన్ని దర్శిస్తే అటు ఆధ్యాత్మిక పురోగతితో పాటు లౌకికపరమైన అభ్యున్నతి కూడా కలిసి వస్తుందనేది ఈ మఠ సిద్ధాంతం. బసవేశ్వరుడు ప్రబోధించిన కాయకమే కైలాసం, శ్రమే దైవం అనే సిద్ధాంతం ఈ మఠానికి జీవనాడి. ఆయన బోధనలకు అనుగుణంగా స్థాపించిన సిద్ధగంగ మఠం పీఠాధిపతులందరూ ధర్మ ప్రబోధాల్ని కొనసాగించారు. ఆధ్యాత్మిక సాధన అంటే చేసే పనిని విడిచిపెట్టి ముక్కు మూసుకుని నిర్జన ప్రదేశంలో కూర్చోవడం కాదన్నారు. బాధ్యతల్ని సక్రమంగా, క్రమశిక్షణతో నిర్వర్తించడమే మనం చేసే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన అని ఆయన చెప్పేవారు. ఇతరులకు సేవ చేయడంలో ఉన్న ఆనందంతోనే భగవంతుడి దర్శనం కలుగుతుందని ఆయన ఉద్బోధించారు. శివకుమారస్వామి సారథ్యంలో సేవయే పరమావధిగా విశ్వమానవ కళ్యాణం కోసం సిద్ధగంగ మఠం నిరంతరం శ్రమిస్తోంది. సమత, మమతల్ని స్థాపిస్తూ మానవతే ప్రధాన ధ్యేయంగా సిద్ధగంగా మఠం పురోగమిస్తోంది. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించని మానవీయత అడవిలో కాచే వెన్నెలలా వృధా అని ఆయన అనేవారు. కోపం, గర్వం, కోరికలు, ఆడంబరాలు ఇవన్నీ మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల వీటిని వదిలి సమరిషిని కలిగి ఉండాలి. సర్వాంతర్యామి అయిన పరమాత్మను అందరిలోనూ దర్శించాలంటారు శివకుమారస్వామి.
సిద్ధగంగా మఠంలోని కట్టడాలు, నిర్మాణాలు, విద్యాలయాలు, ధ్యాన మందిరాలు, దైవ సన్నిధానాలు ఇవన్నీ సర్వత్రా ఆధ్యాత్మిక దివ్యప్రభల్ని వెదజల్లుతుంటాయి. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ మఠం ఓ ఆధ్యాత్మిక దివ్య ప్రాభవానికి మచ్చుతునక. బసవేశ్వరుడు చూపించిన దివ్య జీవన మార్గాన్ని అనుసరించే సిద్ధగంగ మఠ సాధకులు తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈశ్వరుడితో పాటుగా ఇక్కడ సహజసిద్ధంగా ప్రభవించిన గంగమ్మ తల్లిని భక్తితో ఆరాధిస్తారు. సిద్ధగంగ పీఠానికి ఆధిపత్యం వహించిన స్వామిని ఇక్కడి వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. నడిచే శివరూపుడిగా కొలుచుకుంటారు. విశ్వగురువుగా ఆరాధిస్తారు. పరమేశ్వర ఆజ్ఞగా ఆయన ఆజ్ఞల్ని శిరసావహిస్తారు. సిద్ధగంగ మఠంలో సిద్ధలింగేశ్వర స్వామి ఆలయం, సిద్ధగంగమాత ఆలయం ఉన్నాయి. ఈ ప్రాంగణంలోని పురాతన మఠం ఉద్దానస్వామి నివాస స్థలం. శివకుమారస్వామి నివాస మందిరం, కెంపె హొన్నయ్య నిర్మింపచేసిన విశ్రాంతి భవనం, గోశాల, సామూహిక ప్రార్థనా మందిరం, ధ్యాన మందిరం నెలకొని ఉంటాయి. సిద్ధేశ్వర స్వామి వెంట వచ్చిన 101 మంది శిష్యుల ఆధ్యాత్మిక సాధన, తపస్సు కోసం సిద్ధగంగలో 101 గుహలలో మఠం నిర్మాణం జరిగింది. ఈనాటికి ఈ 101 గుహల్లో నాటి దివ్య తేజస్సు వెలుగొందుతోంది. సిద్ధగంగ మఠంలో దీక్ష వహించి తపస్సు, ధ్యాన సాధన చేసుకోవాలని భావించే సాధకుల్ని ఈ గుహలు ఎంతో ఆకర్షిస్తాయి. ప్రశాంతతకు, పవిత్రతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. కేవలం ఆధ్యాత్మిక సాధనకు, జపతపాలకే పరిమితం కాకుండా సేవ, పరోపకారం, సామాజిక అభ్యున్నతికి ఉపయుక్తమయ్యే కార్యకలాపాల్ని నిర్వహించడమే దివ్య సాధనా మార్గమని సిద్ధగంగా మఠం నిర్దేశించింది. అందుకనుగుణంగా సాధకులు తప్పనిసరిగా సేవా మార్గాన్ని అనుసరించాలనేది ఈ మఠం ముఖ్యమైన నియమం. కరువు సమయాల్లో, ప్రకృతి విపత్తుల సందర్భాలలో వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టి ఆదరించే ఘనచరిత్ర ఈ మఠం సొంతం. శివకుమారస్వామి తనే స్వయంగా వంటశాలకు వెళ్లి వంట పనుల్లో తనకు చేతనైనంత సాయం చేసి పదార్థాల్ని అన్నార్తులకు వడ్డించి వారి ఆకలి తీర్చేవారు. అందుకే నేటికి ఆయనను అన్నదాన స్వామిగా ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు. 1941-60-70 ಜನ ಮಕ್ಕಳಿದ್ರು. ಅವಾಗ ಯಾವುದೇ ಭೂಮಿ ಕಾಣಿಕೆ ಮತ್ತೊಂದು ಯಾವುದೇ ఆ కాలంలోనే సుదూర దృష్టితో వేద విద్య మాత్రమే కాకుండా కాలానికి అనుగుణమైన ఆధునిక విద్యాభ్యాసాన్ని, విజ్ఞానశాలల్ని, వైద్య సేవా రంగాలలో కూడా విద్యార్థులు అన్ని రకాలుగా శిక్షణ పొందేలా చేశారు. అందరికీ ఆరోగ్యం, విద్య, సేవ దిశగా కృషి చేస్తుంది ఈ మఠం. నిరంతరం అన్నదానం, వైద్య సేవలు, దీనులకు ఆశ్రయం, ఇలా ఎన్నో రీతులలో సేవలు అందిస్తుంది ఈ మఠం. సమాజ అభ్యున్నతికి, వీరశైవ మతోద్ధరణకు, విశ్వ మానవ కళ్యాణానికి, ఆధ్యాత్మిక సేవకు అహర్నిశలు శ్రమిస్తుంది. మనుషుల్లో దైవాన్ని దర్శిస్తూ మానవత, సమత, మమతలతో సిద్ధగంగ మఠం మానవ శ్రేయస్సుకై కృషి చేస్తుంది. ಮಠಗಳ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಒಂದು ಸಾಲಿನಲ್ಲಿ ನಮ್ಮ ಶ್ರೀ ಸಿದ್ಧಗಂಗಾ ಮಠವು ಕೂಡ ಅದು ನಿರಂತರವಾಗಿ ಆ ಸೇವಾ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. శివకుమారస్వామి మితాహారి, హితాహారి, శాకాహారిగా ఉండేవారు. ఆయన రోజుకి 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. తెల్లవారుజామున 2 గంటలకే ఆయన దినచర్య మొదలవుతుంది. ఉదయం 5 గంటలకల్లా వ్యక్తిగత సాధనను ముగించుకుని విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొనేవారు. సాయంత్రం వేళ కూడా విద్యార్థుల ఆటపాటల్ని చూస్తూ మురిసిపోయేవారు. రాత్రి 8 గంటల నుంచి 2 గంటల పాటు ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవడం ఆయన దినచర్యలో భాగం.
నిరంతర ఆధ్యాత్మిక చైతన్యమూర్తి అయిన శివకుమారస్వామి చేస్తున్న సామాజిక సేవలకు గాను అప్పటి కర్ణాటక ప్రభుత్వం 2007 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన కర్ణాటక రత్న అవార్డుని ప్రదానం చేసింది. 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వామీజీని పద్మభూషణ్తో సత్కరించింది. 2007 సంవత్సరంలో స్వామీజీ జన్మ శతాబ్ది వేడుకల్ని కర్ణాటక ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కర్ణాటక ప్రభుత్వం 2007 సంవత్సరం నుంచి వ్యవసాయ రంగంలో అపురూపమైన సేవ చేసిన రైతులకు శివకుమార స్వామీజీ ప్రశస్తి పురస్కారాన్ని అందిస్తోంది. శివకుమార స్వామి 2019 సంవత్సరం జనవరి 21వ తేదీన శివైక్యం చెందారు. 111 సంవత్సరాల 295 రోజుల పాటు ఆయన జీవనయానం కొనసాగింది. సిద్ధగంగ స్వామిగా, కాయక యోగిగా, అభినవ బసవన్నగా ఆయన ఖ్యాతిగాంచారు. 111 సంవత్సరాల సుదీర్ఘ జీవనయానంలో తన జీవితాన్ని ఆధ్యాత్మిక సేవకు, సమాజ అభ్యున్నతికి, విద్యావ్యాప్తికి అంకితం చేశారు. బసవన్న నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా తన జీవితాన్ని కొనసాగించి కర్మయోగిగా చరితార్థులయ్యారు. 1941 సంవత్సరం జనవరి 11వ తేదీన శివయోగి స్వామి మరణానంతరం శివకుమారస్వామి మఠానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీవన చరమాంకం వరకు వీరశైవ మతోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. శివకుమారస్వామి సారథ్యంలో సేవయే పరమావధిగా విశ్వమానవ కళ్యాణం కోసం సిద్ధగంగ మఠం అహర్హం శ్రమిస్తోంది. మాననీయమైన మానవీయ విలువలకు పట్టంగడుతూ మానవతీ ధ్యేయంగా సిద్ధగంగ మఠం మనుషుల్లో దైవాన్ని దర్శిస్తూ పురోగమిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.